ఒకప్పుడు పారిశుధ్యం అంటే పంచాయతీనో మున్సిపాలిటీనో కార్పొరేషనో ఆ స్థానిక సంస్థల యొక్క డ్యూటీ. అట్లాంటిది కేంద్ర ప్రభుత్వమే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దేశవ్యాప్తంగా పన్నేసి ఆ డబ్బులు రాష్ట్రాలకు ఇచ్చి, అంటే పన్నుగా కాకుండా సెస్గా వేసి రాష్ట్రాలకు ఇస్తున్న వల్ల ఇప్పుడు పారిశుధ్యం మెరుగుపడుతుంది. దాన్ని గతంలో వెటకారం చేశారు, కానీ ఇప్పుడు అదే ఎంత సాధించిందన్న దాని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్ బాగా విక్రింపబడ్డ మోడీ ప్రవేశపెట్టిన ఒక స్కీమ్. అవును, అసలు బహిరంగ మల విసర్జన అనే మాట మాట్లాడడానికి సాధారణ పౌరులే సిగ్గుపడుతూ ఉన్న రోజుల్లో దేశ ప్రధాని 2014లో ఎర్రకోట నుండి మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు అలవాటు తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రకటించి ఇచ్చిన మాట ప్రకారం ఒక్క 5 సంవత్సరాల్లో శరవేగంగా కొన్ని కోట్ల టాయిలెట్లు దేశవ్యాప్తంగా కట్టబడేటట్టు చూసింది ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద 9 సంవత్సరాల్లో సుమారు 12 కోట్ల టాయిలెట్స్ కట్టారు. అయితే ఈ స్కీమ్ కింద కట్టిన టాయిలెట్స్ నాణ్యత బాగాలేదు, నీటి సదుపాయం సరిగ్గా లేదు, టాయిలెట్స్ కట్టిన గ్రామాలు ఇంకా పాతాలవాటు పోలేదు, మోడీ స్వచ్ఛ భారత్ స్కీమ్ అట్టర్ ఫ్లాప్ అంటూ మోడీ ద్వేషులు విపరీతంగా ప్రచారం చేశారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ స్కీమ్ మీద ఒక సైంటిఫిక్ స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఈ స్కీమ్ పెట్టడం వల్ల సంవత్సరానికి 60,000 నుంచి 70,000 వరకు పసి చిన్నపిల్లల మరణాలు తగ్గాయన్నది రిపోర్ట్. ఆ పరిశోధన పత్రం బ్రిటిష్ ఓపెన్ యాక్సెస్ సైంటిఫిక్ జర్నల్ అయిన నేచర్లో ప్రచురించబడిన సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించబడింది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మరియు ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధనలకు తయారు చేయబడింది. ఈ పరిశోధనలో 20 సంవత్సరాల పాటు 600 జిల్లాలకు పైగా 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసే డేటాని అధ్యయనం చేశారు. 2014 నుండి 2020 వరకు ప్రభుత్వం 109 మిలియన్ గృహాల మరుగుదొడ్లను నిర్మించింది అని, మరియు 6 లక్షల కంటే ఎక్కువ గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా ఉన్నాయని ప్రకటించింది. అయితే ఇది ఎంతవరకు ఫలితాలు ఇచ్చిందనేది వీళ్ళు స్టడీ చేశారు. జిల్లాలో 30% అంతకంటే ఎక్కువ టాయిలెట్ కవరేజీని మెరుగుపరచడం వల్ల శిశు మరియు పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయని వాళ్ళు కనుక్కున్నారు. సంఖ్యలో చెప్పాలంటే 60,000 నుంచి 70,000 శిశు మరణాలు స్వచ్ఛ భారత్ స్కీమ్ తగ్గించిందని రిపోర్ట్లో పేర్కొన్నారు. 2014కి దేశంలో 60% ప్రజలు బహిరంగ మల విసర్జన అలవాటు ఉండగా 2020కి 19%కి తగ్గింది అని వీరి స్టడీ పేర్కొంది. గతంలో సర్వేల ద్వారా సేకరించిన జనాభా స్థాయి డేటాను విశ్లేషించిన అధ్యయనాల్లో వచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఈ రిపోర్ట్ ఫలితాలు కూడా ఉన్నాయి. మెరుగైన పారిశుధ్యం పిల్లల మరణాల రేటు 5 నుండి 30% వరకు తగ్గించగలదని పరిశోధకులు చెప్పారు. పెరిగిన టాయిలెట్స్ సౌలభ్యం వల్ల, మహిళల భద్రత, తగిన వైద్య ఖర్చుల వల్ల ఆర్థిక పొదుపు మరియు మొత్తం జీవిత నాణ్యతలో మెరుగుదల వంటి విస్తృత ప్రయోజనాలు అనుగురాయని రచయితలు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఒక్క స్వచ్ఛ భారత్ మాత్రమే కాదు, ఇలా ఏ రంగం గణాంకాలు తీసుకున్న 2014 ముందు జరిగిన అభివృద్ధి వేగంతో పోలిస్తే 2014 తర్వాత సూపర్ స్పీడ్ వేగంతో జరుగుతుంది. కొన్ని రంగాల్లో అయితే గత 60 సంవత్సరాలు సాధించిన అభివృద్ధి కన్నా 10 సంవత్సరాలు సాధించే ఎక్కువగా ఉంది. అయినా మోడీ ద్వేషుల దృష్టిలో మోడీని పరిపాలించడం చేతకాని చెత్త ప్రధాని. అందుకే అతన్ని ఎంత వేగంగా దింపేసి రాహుల్, లాలు, అఖిలేష్, మమతా, కేజ్రీ, స్టాలిన్ వంటి దొంగల ముఠా చేతిలో దేశాధికారాన్ని పెట్టడానికి తహతాలాడుతున్నారు.